ఇవి మా టెర్రస్ గార్డెన్లోని చక్కటి కలర్ఫుల్ ఫ్లవర్స్ అండి. రోజెస్, చామంతులు అండి, రకరకాల చామంతులు, మందారాలు, బంతి పూలు, చామంతి పూలు. ఇకపోతే ఫ్రూట్స్లో చూసారా, పైనాపిల్, తర్వాత ఇవి వాక్కాయలండి. అన్ని రకాల ఫ్రూట్స్ని పండిస్తున్నామండి, వెజిటేబుల్స్. హాయ్ అండి, నేను సూర్యకుమారిని. నమస్తే అండి. అందరూ చాలా హడావిడిగా ఉండుంటారు. ఈ ఊర్ల నుంచి ఆ ఊర్లకి, ఆ ఊర్ల నుంచి ఈ ఊర్లకి వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు. పండగల హడావిడి కదా. తర్వాత మాకైతే మీటింగ్లు హడావిడండి. అయినప్పటికీ ఏ పనికి ఆ పనే చేయాలి కదా. మరి చిక్కుడుకాయలు చాలా బాగా కాసినాయి. కాదంటే నాకు టైం లేకపోవడం వల్ల అండి కొయ్యడం లేట్ అయిపోయింది. కొన్ని కాయలు అయితే ఎండిపోయినాయి. చూసారు ఏదో మీకు కనిపిస్తున్నాయి లేదని, కానీ కొన్ని ఎండిపోయినాయి, మిగతాయి బాగున్నాయి. అవన్నీ హార్వెస్ట్ చేస్తున్నానండి. చిక్కుడుకాయలు చాలా బాగా టేస్ట్గా ఉంటాయి. ఈ చిక్కుడుకాయ అండి చాలా స్పెషల్. అంటే గింజ బాగా పడుద్ది, చాలా చక్కగా ఉంటుంది టేస్ట్. ఎక్కువ చాలామంది కొన్ని చిక్కుడుకాయలు నేను తొక్క దలసరి ఉంటుంది, లోపల గింజ ఉండదు. కానీ ఈ చిక్కుడుకాయ అలా కాదండి, మంచి చిక్కుడుకాయ. తర్వాత దొండకాయలండి, దొండకాయలు కూడా కోస్తున్నాము. ఈరోజు దొండకాయల హార్వెస్ట్, చిక్కుడుకాయల హార్వెస్ట్నండి. మరొక విషయం ఏంటంటే, ఈ చిక్కుడు పాదులు పెట్టిన చోటే నేను కింద అంటే ఈ చిక్కుడు పాదులు పక్కన మేడ మీదే, డాబా మీదేనండి గుమ్మడిపాదు పెట్టానండి. ఒక పక్క అటు పక్క గుమ్మడిపాదు నేను హార్వెస్ట్ చేశాను. ఇదిగోండి, ఇది ఒక గుమ్మడిపాదు కాయ. చూసారా, ఈ గుమ్మడికాయ అంత పైకి వెళ్ళిపోతుంది అనుకోలేదు నేను. కింద చక్కగా మనకి అందుబాటులో ఉంటుందని నేను కిందకి పాకేటట్లు చూస్తే, ఎప్పుడు ఒక కొమ్మ పైకి వెళ్ళిపోయిందో అది పైకంటే వెళ్ళిపోయింది. ఆ చెట్టు మీద కూర్చుంది. ఇంకేం చేయలేం కదా, దాన్ని జాగ్రత్తగా వదిలేస్తే అది ఇప్పుడు సైజు పెద్దదైంది, ఇంకా తయారవ్వాలండి. కాబట్టి దాన్ని నేను ఇప్పుడు ఏమీ హార్వెస్ట్ చేయట్లేదు, ఇంకా అవ్వాలి. చూసారా ఈ కాయ యొక్క ముచ్చిక ఎండిపోయేంత వరకు, అంటే ఆ ముచ్చికకున్న కొమ్మ ఎండిపోయేంత వరకు కాయ కోయకూడదని అంటారు. అంతవరకు అవ్వదని, అందుకని చెప్పి ఉంచానండి. ఇదండి, ఇది ఒక గుమ్మడికాయ. ఈ గుమ్మడికాయ మాత్రం ఇప్పుడు హార్వెస్ట్ చేయట్లేదు, కానీ అది అంత పైకి ఎగిరిందో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది పైనుంచి ఏమన్నా ఎవరినెత్తి మీద పడద్దేమోనని. కానీ బాగానే ఉందండి, మరి ఏమి ప్రాబ్లం లేదు. ఇది చూసారా, మరొకసారి చూపిస్తున్నాను కాయ. ఇదండి గుమ్మడికాయ. చిక్కుడుకాయలు తర్వాత దొండకాయలు కూడా హార్వెస్ట్ చేస్తూ మీకు చూపిస్తున్నాను. అంటే ఒక్కొక్క చిక్కుడుకాయ కోస్తూ నేను హార్వెస్ట్ చేస్తే ఇక చాలా టైం పట్టేస్తుంది. మీరు ఇంకా అసలు వీడియో చూడరు, ఇంక టచ్ చేయరు. మీకు ఒప్పుకున్నది, నాకు ఒప్పుకున్నది. కాబట్టి అన్నీ నేను కోసేసిన తర్వాతే మీకు చూపిస్తానండి. మరి ఇంకొక విషయం ఏంటంటే అండి, నేను ఇప్పుడు మట్టిని కూడా అంటే పాత కుండీల్లో మట్టి అలాగ పాడైపోవడం, అంటే మొక్కలు లేవు, ఆ మట్టి అలా పడుంది. కానీ అండి, ఏ కుండీలోనో మొక్కైనా చనిపోయినా, ఒకవేళ మొక్క అయిపోయిందన్నా తీసేసిన ఆ మట్టి మాత్రం మనకి మాయిశ్చర్గా ఉండాలండి. ఎందుకంటే మరి నా కుండీల్లో నేను తయారు చేసే మట్టి మన కిచెన్ వేస్ట్, డ్రై లీవ్స్తో తయారు చేసేటటువంటి మట్టి కాబట్టి అందులో నుండి వానపాములు ఉంటాయి, అంటే ఎర్త్వామ్స్ ఉంటాయండి. అవి మనం మొక్క చనిపోయింది కదా, తీసేసాం కదా అని ఆ కుండీని డ్రై అయిపోనివ్వద్దు, దానిని కూడా చెమ్మ చేస్తూ ఉండాలి. ఎందుకు అంటే ఆ లోపల మనకి ఎర్త్వామ్స్ ఉంటాయండి, అవి మనకి బ్రతుకుంటాయి, పిల్లలు పెడతాయి. తర్వాత అవి మరలా వదిలిన విసర్జాలు మనకి అది మంచి మట్టి అవుతుంది. కానీ నీళ్లు వేయకపోవడం వల్ల, అంటే ఎండిపోయిన మొక్క కదా, కుండీలో ఏమీ లేదు కదా అని వాటర్ కొంచెం అప్పుడప్పుడు ఇవ్వాలి. ఇవ్వకపోవడం వల్ల మట్టి ఫుల్ డ్రై అయిపోద్ది. ఆ డ్రై అయిపోయినప్పుడు ఆ లోపల ఉన్న ఎర్త్వామ్స్ చనిపోతాయండి. కాబట్టి ఏ కుండీ అయినా ఒకవేళ ఖాళీ అయిపోతే, మొక్క లేకపోతే దానిలో నీళ్లు వేయడం మాత్రం మానేయద్దు. ఇది ఖచ్చితంగా మీరు మొక్క పెంచుకునే ప్రతి ఒక్కరికి తెలియవలసిన విషయం ఇది. ఎక్స్పీరియన్స్డ్లో అవసరం అయితే వాళ్ళకి చెప్పనక్కర్లేదు, కానీ ఈ తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి. ఏ కుండీలోనైనా మనం మొక్క పెట్టినప్పుడు ఆ మొక్క కాపు అయిపోయింది, ఎండిపోయింది,
చెట్టు పాడైపోయిందో ఎండిపోయిందో అనుకున్నప్పుడు దానిలోంచి మనం మొక్క తీసేస్తాము. తీసేసినా తీయకపోయినా ఆ కుండీలో మాత్రము మనం అప్పుడప్పుడు వాటర్ ఇవ్వడం మంచిది. ఎందుకంటారా, ఆ మట్టిలోనే ఎర్త్ వామ్స్ ఉంటాయండి. అవి జీవించి ఉండాలి. కొన్ని జీవులు అందులో ఉంటే మట్టిని మనకి వృద్ధి చేసే మంచి పోషకాల కింద తయారు చేసేటటువంటి కొన్ని జీవాణువులు ఉంటాయి. అవి మరి జీవంతో ఉండాలంటే మట్టి మాయిశ్చర్గా ఉండాలి. కొంచెం కొంచెం అప్పుడప్పుడు రెగ్యులర్గా ఇవ్వకపోయినా అప్పుడప్పుడు కొంచెం వాటర్ ఇస్తూ ఖాళీ కుండీలు ఉంచాలి. ఎప్పుడైనా మనకెప్పుడో సమయం దొరికినప్పుడు మళ్ళీ ఆ కుండీల్లో మట్టి తిరిగేసి మనం దాన్ని ఇంకా కొంచెం ఫ్రెష్గా మంచిగా మనం మట్టి తయారు చేసి ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా. ఈ చేసే లోపల ఆ కుండీల్లో, పాత కుండీలలో, మొక్క పాడైపోయిన కుండీలలో మట్టిలో ఉన్న ఎర్త్ వామ్స్ చనిపోకుండా ఉండాలంటే మట్టి మాయిశ్చర్గా ఉండాలి. చూసారా, చిక్కుడుకాయలు కోస్తూ ఉన్నాము, ఎండిపోయినాయి పచ్చి అన్నీని. అది నేను మీకు ఇప్పుడు అలాంటి కుండీలోని నేను తిరిగేస్తున్నప్పుడు ఉండే మట్టిలో నుంచి ఎలాగా ఎర్త్ వామ్స్ బలంగా వస్తాయి అది కూడా నేను చూపిస్తున్నానండి. నేను పాత కుండీలు మట్టి తిరిగేసినప్పుడు అందులో ఉన్న ఎర్త్ వామ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, నేను కుండీ తిరిగేసానండి. కుండీ అంటే పాట్, అది ఒక టబ్. అది ఆ టబ్లో మట్టి తిరిగేగానే చూసారు అడుక్కి చేరిపోయి ఉంటాయండి ఎప్పుడు కూడా ఎర్త్ వామ్స్. ఇది చెమ్మ ఉంది కాబట్టి ఈ ఎర్త్ వామ్స్ బతుకున్నాయండి. ఈ టబ్ ఎప్పుడో ఖాళీ అయిపోయింది, అయినా వాటిలోకి వాటర్ వెళ్తూ ఉంటుంది. దానివల్ల ఇవి ఎర్త్ వామ్స్ ఉన్నాయండి. ఎర్త్ వామ్స్ని మనం తప్పనిసరిగా సేవ్ చేసుకోవాలండి. మట్టిలో కూడా ఎర్త్ వామ్స్ ఉంటాయి పొలాల్లోనే, కానీ కెమికల్స్ వాడటం వల్ల ఈ ఎర్త్ వామ్స్ చనిపోవడం జరుగుతుందని విన్నాను నేను. మనము ఆర్గానిక్ వేలో పండించుకుంటున్నామండి. ఎర్త్ వామ్స్ చాలా బాగా డెవలప్ అవుతాయి. మనం కిచెన్ వేస్ట్, డ్రై లీవ్స్ తోటి ఎర్త్ వామ్స్ వాటికి అవే చక్కగా పుట్టుకొస్తాయి, డెవలప్ అవుతూ ఉంటాయి. ఇదిగో చూసారా ఎలా ఉన్నాయో చూడండి ఎర్త్ వామ్స్. ఇదిగో చూడండి, ఈ టబ్ ఎప్పుడో ఖాళీ అయిపోయింది, కానీ దాన్ని నేను తిరిగేయడానికి టైం లేక నేను మొక్క పెట్టడానికి కూడా మట్టి టైట్ అయిపోయి ఉందని తిరిగేసాను. ఇప్పుడు ఇదండి, ఈ విధంగా మనం ఎర్త్ వామ్స్ని సేవ్ చేసుకోవాలి. ఇదండి మొత్తం నేను మట్టి గురించి, ఎర్త్ వామ్స్ గురించి మీకు చెప్తూ నేను హార్వెస్ట్ చేశాను కదా, అవి కూడా మీకు చూపిస్తున్నానండి. ఇదిగోండి దొండకాయలు, చిక్కుడుకాయలని. దొండకాయలు ఇంకా కోస్తూనే ఉన్నారు. ఇదిగో చిక్కుడుకాయలండి, దొండకాయలు. నేను అసలు గార్డెన్లోనండి అస్సలు టైం ఇవ్వలేకపోతున్నాను. అయినా నాకు ఏదో రకంగా పంట వస్తుంది అంటే అండి, మట్టి మనకి మంచి మట్టి వలన జస్ట్ వాటర్ అందుతుంది అంతేనండి నా మొక్కలకి. ఇంకంతకు మించి నేను ఏది ఇవ్వలేక అసలు ఎక్కువ ప్రికాషన్ తీసుకోలేకపోతున్నాను. అయినా కూడా నాకు ఇంత చక్కగా పంట వస్తుంది అంటే అండి మట్టిని బట్టి వస్తుందండి. మనము కిచెన్ వేస్ట్ని, డ్రై లీవ్స్ని అస్సలు పడేయద్దండి. టెర్రస్ గార్డెన్ పెంచుకునే వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మరి నేను ఏ రకంగా మట్టి తయారు చేస్తున్నాను అనేది నేను మీకు నా వీడియోస్ చాలా చేసి పెట్టుంచానండి. నా పాత వీడియోస్ ఒకసారి చూస్తే మీకు ఐడియా ఉంటుంది. దయచేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా పాత వీడియోస్ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది నేను మట్టి ఎలా తయారు చేస్తున్నాను అనేది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చిన్న ప్రేయర్ అండి. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న ప్రభువా, మీకు వందనాలు స్తుతులు తండ్రి. మీ దయగల హస్తం మాపై ఉంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుచుకున్న నీ ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన గార్డెన్ కొరకు స్తుతులు, నాకు ఇచ్చిన వ్యూవర్స్ కొరకు వందనాలు, సబ్స్క్రైబర్స్ కొరకు వందనాలు. మా ప్రియులైన వారందరినీ మీరు భద్రపరుచుకున్నందుకు వందనాలు. నూతన సంవత్సరంలో వారందరినీ ఆశీర్వదించండి ప్రభువా. దేవా లాస్ ఏంజల్స్లో జరుగుతున్నటువంటి భయంకరమైన అగ్ని ప్రమాదాన్ని ఆపు చేయండి ప్రభువా. వర్షాన్ని పంపించండి అయినా అక్కడ ప్రజలను దయతో జ్ఞాపకం చేసుకోండి, కనికరపు చూపండి, కరుణ చూపించండి యేసయ్య. మీరు దయ చూపకపోతే మరి మీ ప్రజలు ఎక్కడికి వెళ్తారు నాయనా? మీరే సహాయం చేసి నైనా కాపాడమని, అలాగే మా రాష్ట్రాన్ని, మా ప్రపంచాన్ని, ప్రతి ఒక్కరిపైన మీ దయగల హస్తం ఉంచమని, దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇదండి వీడియో. మరి నేను కోసుకొచ్చినటువంటి ఒక జాంకాయ దొరికిందండి, కొన్ని 2-3 యాపిల్ బేరు, చిక్కుడుకాయలు, మరి దొండకాయలండి. ఇదండి మా ఈరోజు వీడియో. మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తుంటే మరి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.